లైవ్ షోకి తిరిగి స్వాగతం. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయాలని భావిస్తున్నారా అంటే 78% మంది అవునని, 22% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిస్థితి శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ పూల రవీంద్ర గారు, ఉపాధ్యాయ సంఘాల సీనియర్ నేత, టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు. శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ కర్నూలు నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి, శాసన మండలి మాజీ సభ్యులు. ఇక ఏపీ శాసనసభలో నిన్నంతా హోరాహోరీగా నడిచింది. చంద్రబాబు గారు వైఎస్ జగన్పై సంచలనమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ జగన్లు మ్యాక్ఫిక్స్ కుట్ర చేశారని, కుమ్మక్కయ్యారని, అలాగే హరీష్ రావుతో సమావేశం జరిపారని, ఇలా రకరకాల ఆరోపణలు చేస్తే ఇదంతా ప్రత్యేక హోదాకి, ఓటుకు నోటు కేసుకి ముడిపెట్టి జగన్ ఆరోపణలు సంధించారు. సో ఈ ఆరోపణల్లో వాస్తవాలపై ముందుగా జూపూడి ప్రభాకర్ రావు గారికి అవకాశం ఇద్దాం. ప్రభాకర్ గారు చెప్పండి, మీ దగ్గర హరీష్ రావు గారితో కలిసిన నిజంగా సంచలనాత్మకమైన విషయం. కేసీఆర్ జగన్ కలిసి, జగన్ ఏమో నాకు తెలియదు అంటాడు, స్టీవెన్సన్ ఎవరో నాకు తెలియదు, ఆ లెటర్ ఇవ్వలేదంటారు. నిజంగా లెటర్ కానీ ఇట్లాంటి ఆధారాలు ఉన్నాయని అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్తున్నారు. ఏం నిజంగా ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయట పెడితే అది జగన్కి చాలా ఇరకాటమైన పరిస్థితి అవుతుంది కదా. అంటే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి అంశం ఇది. ఆధారాలు లేకపోతే మాట్లాడే అవకాశం కూడా లేదు. సో ఈ ఆధారాల మీద నిన్న పోటాపోటీగా ఛాలెంజ్లు కూడా జరిగాయి. అవును. సో ఇది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్ కూడా కాదు. ఈ రేవంత్ రెడ్డి ఇష్యూ వచ్చిన తర్వాత కొంతకాలానికి అసలు విషయం స్టీఫెన్సన్కి జగన్ గారు ఒక లెటర్ ఇచ్చారని, ఆ క్రమంలో జగన్ గారి తరపున కొంతమంది మనుషులు వెళ్ళి ఒక హోటల్లో కూర్చొని మాట్లాడారని, ఇవన్నీ వచ్చాయి. డిబేట్స్లో కూడా కొంతకాలం జరిగాయి అక్కడక్కడ. అంటే మన దగ్గర తెలుగుదేశం పార్టీ ఆబ్సెంట్ అయింది కాబట్టి ఆ ప్రాంతంలో మీ దగ్గర అది వచ్చి ఉండకపోవచ్చు. నిన్న అదే అంశాన్ని అచ్చెన్నాయుడు గారు అనూహ్యంగా తను లేవనెత్తడం, తర్వాత జగన్ గారు దానికి ఒక ఛాలెంజ్గా చెప్పడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో సీడీలు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కాస్త రికార్డెడ్ టేప్స్ ఏదో ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే వెంటనే బయట పెడతారా అంటే ఒకళ్ళు దాని మీద ఒక ఎంక్వైరీ కూడా ఇచ్చాము. సిఐడి ఎంక్వైరీ కానీ, సిబిఐడి, ఎవరైనా ఒకళ్ళు వీళ్ళు గట్టిగా అడిగితే వీళ్ళు గట్టిగా నిజంగా రాజీనామా చేసేస్తాడుగా, మీరు చూపిస్తే ఓ పని అయిపోతుంది. సరే, అది అంత ఈజీగా ఇట్లా చూపిస్తే అయిపోతుందా? రాజీనామా చేయడం ఇట్లా చూపిస్తే కాదు కదా. కూడా అడుగుతాం, ఇదేం ఇట్లా చూపిస్తే కాదు కదా. దానికి మళ్ళీ ఇదిగో కాస్త రిటర్న్ గా ఏదన్నా చూపించాలి. తెచ్చారా ఏంటి? రిటర్న్ గా కొంత ఉండాలి కదా, ఏదో ఒకటి. కాదు, తెచ్చారా ఏంటి? నేను కొన్ని పేపర్లు మీకు చూపిస్తున్నాను, ఇట్లా కొన్ని ఉండాలి కదా. అది మీ ప్రెస్ నోటా, లేకపోతే మీరు ఏదన్నా దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపిస్తే సంచలనం అవుతుంది. అదేదో మీరు ఆధారాలు చూపిస్తున్నారని సంచలనాత్మకంగా భావించవచ్చు. అంటే రిటర్న్ గా ఏదన్నా ఉన్నప్పుడు అది చూపించినప్పుడు తర్వాత ఈ ఛాలెంజెస్ అన్ని ప్రూవ్ కావడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా స్టీఫెన్స్ అనే విషయంలో జగన్ గారి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతనికి హోదాకి కేసుకి ముడిపెట్టడం, ఆ తర్వాత పరిణామాలు అది అంటే కనెక్ట్ చేయటం అనేది సబ్జెక్టు జగన్ మిస్ అయినట్టుగానే కనపడతాం. జగన్ గారు ఇప్పుడు హోదా వచ్చినప్పుడు నిజంగా ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టు ది స్టేట్. ఈ ప్రెస్టీజియస్ అంశాన్ని లేకపోతే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ అంశాన్ని ప్రభుత్వం తన వాదనని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, అరుణ్ జైట్లీ దగ్గర, ప్రధాని దగ్గర వాదించడంలో విఫలమైంది, ఇది కావాలి అని చెప్పినప్పుడు ఆ ఇంటెన్సిటీ అక్కడే పెట్టుకొని మాట్లాడాలి. దాన్ని ఎప్పుడైతే జగన్ గారు దీంతో కనెక్ట్ చేశాడో అది డిజాల్వ్ దాని ఇంపార్టెన్స్ పోయినట్టుగా కనపడింది. నేనున్నాను నిన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, అంటే అసెంబ్లీ లోపల కదా, బయట ఉన్నా చూస్తాను. సో దాని ఇంటెన్సిటీ పోగొట్టుకున్న తర్వాత నువ్వు తర్వాత దీక్ష చేస్తేమి, లేకపోతే ఢిల్లీ పోతేమి, ఇంకా ఎక్కడికి పోతేమి, కరెక్ట్గా మీరు ఏ పాయింట్ మేము మాట్లాడుతున్నారో ఆ పాయింట్ని మీరు సరిగా చెప్పలేకపోయారు. తర్వాత ఇటు తీసుకెళ్లారంటే సభని ఇంకొక ఆలోచన వైపు తీసుకెళ్లారు, ఏది ఈ ఓటు దగ్గరికి. జగన్ గారు నిజంగా దీక్ష స్పెషల్ స్టేటస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడైనట్లయితే
నేను దాని మీదనే చర్చ జరగాలి. ఆయన కోరుకోవట్లేదు. నేను అంటున్నాను సార్, ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగారు మీరు, నేను ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇది కాకుండా నేను ఇంకొక వైపు మిమ్మల్ని తీసుకెళ్ళాను. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మేము అడిగినా మీ ఇష్టం, మీరు ఏం చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. మీరు అడిగేది మేము అడుగుతాం, మీరు చెప్పేది మీరు చెప్పండి. లేదు, అది తప్పు కదా. అది ఇప్పుడు రాజకీయ నాయకులు తెలియదు ఏమవుతారు సార్, మీరు రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళు. రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళు అనుకుంటే తప్పు వస్తుంది. రాజకీయ నాయకుడు తెలివి తక్కువగా ఉండకూడదని కోరుకుంటాం. ఓకే, తెలివి తక్కువగా ఉండకూడదని కోరుకుంటాం. తెలివి తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే అది అసలు ఉండకూడదు, అత్యని అనేది అసలు ఉండకూడదు. సో ఇక్కడ నిన్న జరిగినటువంటి అంశాల్లో కూడా ప్రత్యేక హోదా మీద చర్చ జరుగుతున్నప్పుడు జగన్ గారు ఇదొకటే కాదు, ఓటు నోటు విషయమే కాదు, చాలా అంశాలని ప్రస్తావించారు, విచ్ ఇస్ డైల్యూటింగ్ ది సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు గారిని అవుట్డేటెడ్ అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే. సో పాలిటిక్స్ కొత్త తరం, మీరు పాత తరం అంటాడు. అంటే కొత్త తరం పాత తరం అనేది ఆ జనరేషన్ లేదు, ఈ జనరేషన్ లేదు కదా. సో దట్ ఈస్ ద ప్రొడక్షన్ సెంటర్. సో వాళ్ళు ఉంటేనే, పేరెంట్స్ ఉంటేనే పిల్లలు ఉంటారు. పిల్లలు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని లేదు. అట్లయితే పివి నరసింహరావు గారు అట్ ది ఏజ్ ఆఫ్ ఎంత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు? లేకపోతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు అనుభవమే ప్రజలు చూశారు కదా. కొత్త తరము, లేకపోతే మనం అందరం కూడా ఈత వాగొడతాము, ప్రజలు సార్, ప్రజలు అల్టిమేట్ గా జనం ఏమి నిర్ణయించారంటే చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం, తన రాజకీయ పరిజ్ఞానము ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారని భావించి జనం వర్డిక్ట్ ఇచ్చారు. సో దాన్ని మనం ఇప్పుడు అవుట్డేటెడ్ అని అనుకుంటే పాలిటిక్స్ లో, ఇందాక అదే నేను పాలిటిక్స్ లో అత్యలో ఉండకూడదు అనేది, లేకపోతే మనం అమాయకంగా కూడా కనపడకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే స్పెషల్ స్టేటస్ గురించి పార్టీలు నడిపేవాళ్ళు అంటే ఆ సబ్జెక్టు మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటెన్సిటీ అన్న కూడా అక్కడే ఉన్నాడు. సో దాన్ని మీరు ప్రత్యేక హోదా మీద సబ్జెక్టు నడిపేటప్పుడు మీ చిత్తశుద్ధి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, దాని మీద పిఆర్ఎస్ అనే ఒక పేపర్ని తీసుకొని పార్లమెంటరీ రీసెర్చ్ సెంటర్ అన్నారు. అనుబంధం అనేది చెప్తున్నాడు ఆయన. అది అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ అనేది గవర్నమెంట్కి లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి, మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తి పార్లమెంట్కి వచ్చి కొత్త వాళ్ళందరికీ కొంచెం వాళ్ళని మోడిఫై చేయడం కోసం ట్రైనింగ్ చేసుకోవడం పెట్టుకున్నటువంటి ఒక చిన్న ఎన్జిఓ టైప్. సార్ నా దగ్గర పేపర్ నేను మీకు పేపర్ ఇస్తాను. కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ సెంటర్, ఇట్ ఈస్ నాట్ ఏ రీసెర్చ్ సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ అయితే సి ఉండాలండి. పిఆర్ఎస్ ఎస్ ఎందుకు ఉంటుంది, సి ఉండాలా. సో దాన్ని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? పార్లమెంట్లో రీసెర్చ్ సెంటర్స్ అంటూ ఏమీ లేవు. మీలాంటి వ్యక్తి ఒక అతను పెట్టుకొని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే ఒక ఎన్జిఓ అనుకుందాం, లేదా అనుకుందాం, దాన్ని తీసుకొని ప్లానింగ్ కమిషన్ ఎలా ఉండాలి, లేకపోతే ఫైనాన్స్ కమిషన్ ఎలా ఉండాలి, స్పెషల్ స్టేటస్ అంటే దాని ఉపయోగాలు ఏంటి సార్, ఇవన్నీ నెట్లో కొడితే వస్తాయి కదా. స్పెషల్ స్టేటస్ ఏంటి, లేదా ప్యాకేజ్ ఏంటి నెట్లో వస్తాయి. సో ఈ మొత్తాన్ని ఎటు తీసుకెళ్ళిపోయారంటే అసలు చర్చ మొత్తం కూడా దీని మీద స్పెషల్ స్టేటస్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా మనస్ఫూర్తిగా ఉందా లేదా, లేకపోతే ఓన్లీ అధికార పక్షాన్ని టెస్ట్ చేయడం కోసం అలా వాడుతూ ఉన్నారా? కాకపోతే ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు వేరే సబ్జెక్టుల మీద ఛాలెంజ్లు పోవు అసలు ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ నాట్ ది పార్లమెంటరీ ఒక్క నిమిషం అయిపోయింది. పార్లమెంటరీ సిస్టంలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని ఎవరైనా ఎప్పుడైనా టేకప్ చేసినప్పుడు దాని చుట్టూరే కథ అల్లాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు దాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట చేస్తే మోకాలికి, కోడిగుడ్డికి, లేకపోతే బోడిగుండికి ముడేసినట్టుగా, లేకపోతే తాటి చెట్టుకి ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం అన్నట్టుగా ఈ కనపడుతూ ఉంటాయి. సో మనలో ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఏంటంటే ఛాలెంజ్లు కాదు. ఈ వాదన వరకు మీరు బాగా చేశారు. మోహన్ రెడ్డి గారు ఎట్లా కౌంటర్ చేస్తారో చూద్దాం. కౌంటర్ అనేది లేదండి, వాస్తవాలు మాట్లాడినాడు ఆయన. ఇప్పుడు చట్టంలో ఉన్నట్టు మాట్లాడినారు. చట్టంలో ప్రకారం ఏమొస్తాయో, స్పెషల్ స్టేటస్ వస్తే ఏమొస్తాయో ఆయన వివరించుకుంటూ వచ్చాడు. సరే, ఏ ఎగ్జాంపుల్స్ కోట్ చేసినారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, అవన్నీ చట్టంలో ఉన్నాయో లేదా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ, లేదంటే సెంట్రల్ ఎక్సైజ్ కానీ స్పెషల్ స్టేటస్ వస్తే అవన్నీ వస్తాయా లేదా అనేది ఒకటి. అవన్నీ వస్తాయనేది దానికి ఆధారాలు చూపించుకుంటూ వచ్చారు. రెండోది, డివియేట్ అయినారంటున్నారు. ఎన్నిసార్లు సభలో డివేట్ కాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏ సబ్జెక్ట్ మీద మీరు మొదటి నుంచి అసెంబ్లీ తీసుకోండి, మధ్యలో ఎవరో ఒకరు చేయెత్తితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని 1,00,000 కోట్లు ఇంకోటి మాట్లాడి అట్లా డైవర్ట్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సబ్జెక్ట్ డివేట్ అయినాడు?
మధ్యలో ఇంటరప్షన్ వచ్చి అవతల చేయెత్తి వాళ్ళు సబ్జెక్టుకు లేని సంబంధమైనటువంటి అంశం ఎత్తినప్పుడు వీణ దానికి సమాధానం చెప్తా వచ్చినాడు. ఆఖర్లో ఎప్పుడు నోటుకు కోటు వచ్చింది? ఆఖర్లో కంక్లూజన్ ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత కంక్లూడ్ చేసేటప్పుడు మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకుండా ఉన్నారు, దానికి కారణాలు ఏంటి, మీరు ఉన్నటువంటి మీకు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయా మీ మీద, లేకుంటే మీ ఈ నోటుకు ఓటా, లేకుంటే కరప్షన్ ఛార్జెస్కి భయపడుతున్నారా, ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించడం ఎక్కడ తప్పులేదు. ఓకే, ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆ సబ్జెక్ట్ డివేట్ కాలేదు, సబ్జెక్టుకి ఇంటర్లింక్డ్ కాబట్టి అడిగినాడు. ఓకే, ఈయన ఎక్కడో వేరే ఇసుక మాఫియానో ఒకటో కాదు, ఇక్కడ సబ్జెక్టు మీరు ఎందుకు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రాలేకపోతున్నాడు అనే సబ్జెక్ట్లో భాగంగా దీనికోసం మీరు ఏమన్నా భయపడుతున్నారా అనే ఒక క్వశ్చన్ అడిగినారు. కేసీఆర్ కుమ్మక్కైనా అంటే దానికి ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. మీ దగ్గర ఉంటే కనుక బయట పెట్టండి, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓపెన్ ఛాలెంజ్ సవాల్ చేస్తే మీరు చంద్రబాబు గారు రాజీనామా చేయమన్నాడు. అవునండి, అచ్చెన్నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఆ పక్క ఈక్వల్ లీడర్ రావాలి కదా ఛాలెంజ్కి వచ్చినప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఈ పక్క ఒక లీడర్ అపోజిషన్ లీడర్ వచ్చినప్పుడు ఆ పక్క లీడర్ ఆఫ్ హౌస్ రావాలి ఛాలెంజ్ లోకి. అట్లా వచ్చారు. ఆధారాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం ద్వారా వీళ్ళకి అచ్చెన్నాయుడుకి వచ్చి అసెంబ్లీలో పెట్టలేదు కానీ రేపు ఎప్పుడైనా పెడితే ఛాలెంజ్ కి మేము ఎప్పుడు సిద్ధంగా. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, చేయకుంటే మేము కూడా చేపిస్తాం తప్పకుండా. అంతే, ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకు భయపడతామండి మేము? ఇప్పుడు వాళ్ళని ఎందుకు భయపడాలి? ఎస్ మా చంద్రబాబు నాయుడు చేస్తాడని ఒక మాట అచ్చెన్నాయుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు 5+5 అంటే 10 అనేది అందరికి తెలుసు. నేనుండి 5+5 10 కాదు 15 అంటే దాన్ని 1 to 10 ఛాలెంజ్ చేసేదానికి ఎవరన్నారు ముందరికి వస్తారు? వాదోపవాదాల్లో ఎవరిది పై చేయింది అంటారు? పై చేయికి కింది చేయి అనే దాని గురించి మేము ఆలోచించలేదు, పై చేయి కావాలనేటువంటి ఆలోచన లేదు. మా కాన్సెప్ట్ అంతా కూడా సంప్రదాయాలు తెలియవు, అసలు ఇట్లాంటి అపోజిషన్ లీడర్ ఉంటాం, మా కర్మ అసలు ఇట్లాంటి చాలా మాట్లాడారండి. అపోజిషన్ మా మూర్ఖుడు అపోజిషన్, మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ మూర్ఖులు అన్నారు, ఇంకా చాలా మాట్లాడినారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎన్ని మాట్లాడుతున్నారు. మా మోహన్ జున్ని కూడా ఆయనకి ఇష్టం లేదంట చంద్రబాబు నాయుడు గారికి. ఒక సీఎం అయ్యింది, అపోజిషన్ పార్టీలోని ఎమ్మెల్యేలో మోహన్ జుడ గుర్తు కాకుండా అన్నారండి. కేవలం ప్రజల కోసం వాళ్ళ మొహాలు చూస్తున్నా ఉన్నారు. అంతకంటే దారుణమైనదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు? అంతకంటే ఇబ్బందికరమైనట ఇంకొకటి కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పొలిటికల్గా అనుభవం ఉండేవాళ్ళే. ఒక అపోజిషన్ లీడర్ కానీ మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్టు కానీ దాని మీద మాట్లాడేటప్పుడు ఒక లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ కానీ సీఎం కానీ హౌస్లో చేయెత్తితే ఇక్కడ కట్ చేసి మైక్ ఇస్తారు. ఎమ్మెల్యేలు చేయెత్తితే మైక్ ఇస్తారు, కన్సెంట్ లేని మంత్రులు చేయెత్తితే మైక్ ఇస్తారు. ఇవన్నీ అబ్స్ట్రక్షన్ చేసి జరుగుతూనే ఉంటాయండి. అధికార పార్టీకి ఆ వెసులుబాటు ఉంటుంది. రెండోది, ఎక్కడైతే డివియేట్ అయినారు అసెంబ్లీలో కానీ బయట కానీ రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది సహజంగా ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంటాయి. విట్లు వేసుకోవడం కానీ జోకులు వేసుకోవడం కానీ, అంటే విట్టు దశ నుంచి వికెట్ దశగా మారిపోయింది కదా, ఇద్దరు చాలా తీవ్రమైనటువంటి దశగా మారిపోయింది కదా. రేపల్లి నుంచి గోపీకృష్ణ గారు లైన్లో ఉన్నారు. గోపీకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, మాట్లాడండి. నాకున్న పెద్దవారికి నమస్కారం. చెప్పండి. జూపిడి ప్రభాకరరావు గారితో మాట్లాడాలండి. ఏదైనా పద్ధతిగా మాట్లాడండి సార్. జూపిడి ప్రభాకరరావు గారు ఇప్పుడు స్టీఫెన్సన్ ఉన్నారు కదా, అడగండి. స్టీఫెన్సన్ ని జగన్ పంపించి జగన్ రికమెండ్ చేశారు అంటున్నారు కదా. జగన్ రికమెండ్ చేసినప్పుడు అతనికి 50 లక్షలు టీడీపీ ఎమ్మెల్యే తీసుకెళ్లి ఇచ్చారంటే మీకు ముందే తెలుసుంటే, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు నిన్న అసెంబ్లీలో, మరి తెలిసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే తీసుకెళ్లి అతన్ని ఎలా కొనాలనుకున్నారు, ఆ విషయం మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. గోపీకృష్ణ గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళకి లేట్ గా తెలిసిందని, అది అంతేగాని ముందు తెలిస్తే ఎవరైనా వెళ్తారా? మరి మీరు అమాయకంగా అడుగుతున్నారు. ఇప్పుడు మామూలు ప్రజానికానికి తెలిసిన ఆలోచన కూడా తెలుగుదేశంలో నాయకులకు లేకుంటే, రేవంత్ రెడ్డి తీసుకుపోయి డబ్బులు ఇచ్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇన్వాల్వ్ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా నేను అన్నాడు,
మీరు ఇంకా నయం రేవంత్ రెడ్డి కూడా నేనే డబ్బులు ఇచ్చి పంపించానని చెప్పలేదు. అచ్చెన్నాయుడు గారు అన్నారు. ఓకే, తోపురా నుంచి రాజేష్ గారు లైన్ ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. మరి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ సార్ మరి మాట్లాడండి ప్లీజ్. మన జగన్ గారు బాగా మాట్లాడుతున్నారు సార్. అలా 15 రోజుల దీక్ష చేస్తా అంటారు కదా సార్. 15 రోజుల ఏది చెప్పకపోతే ఆ దీక్ష చేసే మన మోడీ ఇంటి ముందు సోనియా గారి ఇంటి ముందు చేయమని సార్. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో గుంటూరులో ఎందుకు చేస్తాడు ఆయన? అలా చేతన్నా అయితే ఆయన దమ్ము ఉంటే మోడీ ఇంటి ముందు చేయమనిపోయి మంచి చేసి సార్. ఒక నిమిషం నాకు కట్ చేయకండి. చంద్రబాబు ఇంత కష్టపడి చేస్తుండు, అది అర్థం చేసుకోవాలి. ఒక స్టేజ్ చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతున్నట్టు కాదా? అది చేసే విషయం అంటారు సార్. నేను ఇప్పుడు ఇచ్చేసిన మీరు ఏమని చేసుకోవాలి మోడీ అంటారు అంటే అప్పుడు ఏం చేస్తారు సార్? అంటే అన్నారు అది మీ వాయిస్ కొంచెం సరిగా వినపట్లేదు మిత్రం, కట్ చేశాను అనుకుంటారు ఏదో సమస్య. సబ్జెక్ట్ అర్థమైంది. కాదు మోడీ ఇంటి ముందు ధర్నా చేయగలరా జగన్ గారిని అడుగుతున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో పోయి 2000 మందితో పోయి దీక్ష చేసినటువంటి విషయం సోదరులు మర్చిపోయినట్టున్నారు. 2000 మందితో పోయినాం. ఇప్పటికి 2 సార్లు ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున. మోడీ ఇంటి ముందు చేయలేదు కదా అనేది వారి ప్రశ్న. ఎక్కడండి మోడీ ఇంటి ముందర ధర్నా చేయనిస్తారా? వాళ్ళంటే పాపం తెలియదు రాజకీయంగా. మోడీ ఇంటి ముందర ధర్నా మొత్తం ధర్నాలు చేయడానికి జంతర్ మంతర్ అనేది ఒకటి పెట్టినారు, అక్కడ చేశాం. ఒక నిమిషం, రవీంద్ర గారు మాట్లాడడానికి ముందుగా మన చెంగల్రాయుడు గారు మాట్లాడిన తర్వాత మీరు సమాన్ చౌదరి గారు ఏం చెప్పండి, ఏంటి ఎక్కడెక్కడ ములాఖత్ అయింది, ఏం కదా ప్రొసీడింగ్ చూశానండి. కౌన్సిల్ ఉంటూ కూడా ఇది జరుగుతుంది. ఫాలో అయ్యారు. అక్కడ కౌన్సిల్ నుంచి వచ్చి చైర్మన్ ఛాంబర్లో కూర్చొని చూశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్టార్టింగ్ చేశాడు. ఓకే, మధ్యలో అతనికి 1 గంట అలాట్ చేశారు. గంట అలాట్ చేసినప్పుడు గంటలో దాదాపు 20 నిమిషాలు వీళ్ళని డిస్టర్బ్ చేశారు. ముఖ్యమంత్రి లేచినప్పుడు, రామకృష్ణ గారు లేచినప్పుడు, అచ్చెన్నాయుడు లేచినప్పుడు, ఉప్పు లేచినప్పుడు అంతా నాకు ఇచ్చిన టైంని నన్ను కంటిన్యూ చేయనండి అని చెప్పేసి అడిగితే కొంచెం పాలకపక్షం నుంచి కొంచెం విపరీత దూరంలో వచ్చినాయి. దానికి ఇతను రెచ్చిపోయాడు. ఓకే, నాది నీతివంతమైన రాజకీయం, నేను నీతికి నిమగ్నానికి పెట్టిన పేరు ఏదో చెప్తా ఉంటే నీ నీతి వైస్రాయ్ హోటల్లో తెలిసిందిలే, బిడ్డనిచ్చిన మావనే పొడిచి రాజకీయాల్లోకి వచ్చినాడు నువ్వు అని చెప్పి ఈయన ఇద్దరు అక్కడ రెచ్చగొట్టా ఉంటే ఇతను రెచ్చిపోవటం. ఇతను అన్నీ వినేసి వాళ్ళు అన్నీ వినేసి అన్నీ పూర్తయిన తర్వాత లాస్ట్ 2 నిమిషాల్లో చెప్పేది సరిపోయింది. అది కానీ యువకుడు కదా, యువ రక్తం కదా, నువ్వు చేసినట్టు నిందాలి అని అంటావు. జైలు నుంచి వచ్చాడు నాకేంది నువ్వు చెప్పేదని ఆయన అంటావు. ఇప్పుడు ఏదేమి జరిగినప్పుడు కూడా 15 నెలల తర్వాత అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ వచ్చింది. అది అఫిషియల్ రెజల్యూషన్, యునానిమస్గా. ఓకే, దానికి తెలుగుదేశానికి లోపల మట్టుకు అసెంబ్లీలో మాట్లాడినంత ఘాటుగా బయట మాట్లాడటంలే. అదేంటి? లోపల ఒక మాట, బయట ఒక మాట. మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. నిన్న ఆఖరి సుజనా చౌదరి కూడా వచ్చేస్తున్నది రెడ్డి గారు నేను కాదు కదా సీఎం రాజీనామా చేసిన రాజుకోమంటాడు. మొదటి నుంచి ఆయన ప్యాకేజ్ ఇస్తారు కానీ మొదటి నుంచి కంటే మంచి ప్యాకేజ్ ఇస్తారని చెబుతున్నాడు. మొదటి నుంచి దివాకర్ రెడ్డి గారి మాటనే 100కి 100 పాళ్ళు ఆయన అదే మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసేది కాదు, మేమందరం రాజీనామా చేసినా కూడా మనకు రాదు, ప్యాకేజ్ ఏమైనా వస్తుందేమో. కానీ సుజనా చౌదరి పచ్చి అబద్ధం చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారికి తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నాడు. అనలేదులే, అట్లా డైరెక్ట్ గా అనలేదులే, అబద్ధాలని అట్లా. ముఖ్యమంత్రి గారికి తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలనే పదం వాడారా అనేది పాయింట్. ముఖ్యమంత్రి గారికి తెలిసి కూడా ఇలాంటి మాటలు చెప్తున్నట్టే అబద్ధాలు చెప్తున్నట్టే కదా. మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా కామెంట్ చేసుకోండి. చెప్పుకుంటూ వచ్చారు. నాకు దివాకర్ రెడ్డి గారు అంటే మాట ఆయనకి తెలిసినట్టు సూటిగా చెబుతాడు అనేది సూటిగా చెప్తాడు, దాంట్లో అనుమానం ఏం లేదు. సో నిన్న జరిగిన దాంట్లో మనం వాళ్ళు చంద్రబాబు నాయుడు అరిసినాడా, జగన్మోహన్ రెడ్డి అరిసినాడు కాదు, రిజల్ట్ వచ్చింది, రెజల్యూషన్ వచ్చింది, అఫిషియల్ రెజల్యూషన్ డిమాండ్ నెరవేరిందంటారు వచ్చింది. ఇప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది తెలుగుదేశానికి. ఎట్లా చెప్తాను, ఒక్కొక్కటే మీరు టైం ఇస్తే చెప్తాను. చెప్పండి. నీవు రెజల్యూషన్ ఇచ్చావంటే అక్కడ వాళ్ళతో 15 నెలలుగా నువ్వు తడిపి పెట్టిందని ఏది నిన్ను తడిపి పెట్టగలిగిందో దాన్ని వ్యతిరేకించి నువ్వు ఇచ్చావు. మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము ఎమ్మిడితో వస్తామంటే కూడా మీరు ఇస్తే మా పనులు జరగవని చెప్పినటువంటి వాళ్లకు ఇప్పుడు రెజల్యూషన్ వచ్చిందంటే కేంద్రంతో నువ్వు ఒక పోరాడేదానికి సిద్ధమైనట్టే కదా. ఓకే, నీ హక్కును నువ్వు అడుగుతున్నావంటే, ఇన్ని రోజులు అడగందా నీ రోజు అడుగుతున్నావంటే నీ హక్కును నువ్వు అడిగినట్టే. నీకు మేమందరం మద్దతు ఇస్తున్నాం. ప్రజాబలం పెరుగుతుంది.
అక్కడ వారి కనుచనలో నువ్వు కొంచెం చెడ్డయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మాత్రానికి చెడ్డ వాళ్ళ తెలీదా ఈ ఇబ్బంది అర్థమవుతా అబ్బా భలే చెబుతారు. మీ కోరిక వాళ్ళు జగన్ గారు కూడా అడిగారు కదా కేంద్రం నుంచి ఇద్దరు కూడా రాష్ట్రంలో పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ మోడీ గారంటే కొంచెం భయపడుతున్నారు. మోడీ గారంటే భయపడుతున్నారు, దాంట్లో అనుమానం లేదు. పాలకపక్షం ప్రతిపక్షం, ఇది సిపిఐ కేసు, అది ఓటుకు నోటు కేసు. రెండు కేసుల్లో కూడా వాళ్ళతో మెతక దూరంతో పోతున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి రెజల్యూషన్ తీసుకురాగలిగినారు. మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు మోడీ మీద ఒక్క మాట మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఏం చెప్పారు, ఏమొస్తుంది దాంట్లో, సంజీవని కాదన్నారా? అదేం సంజీవని కాదు కదా, మనం దానికన్నా హై ప్యాకేజ్ తెచ్చేసుకుంటాము. కానీ నిజానికి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవంగా ఎక్కువ మంచి ప్యాకేజ్ వస్తే మీరంతా ఏదో ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని ఆయన ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా ప్యాకేజ్ వస్తే దానికంటే కావాల్సింది ఏముంది? చట్టబద్ధతతో వచ్చేది, చట్టబద్ధత లేని వచ్చేది మీకే. ప్రత్యేక హోదాకు మాత్రం చట్టబద్ధత ఎక్కడ ఉంది? మీరు ఏమైనా చట్టంలో పెట్టారా? సార్ పార్లమెంట్ 2 సార్లు పార్లమెంట్లో హామీ, అది పార్లమెంట్లో 2 సార్లు యాక్ట్ను రీఆర్గనైజేషన్ యాక్ట్ ను అమెండ్ చేసింది మీకు తెలీదా? కౌన్సిల్ కానీ ఇప్పుడు ఇది పార్లమెంట్ లో రాజ్యసభలో స్వయాన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి అసూరెన్స్ ను నువ్వు అమెండ్మెంట్ తీసుకోకపోతే అసలు నువ్వు అమెండ్మెంట్ తీసుకోక ముందుగానే ఇది కుదిరే ప్రశ్నే లేదని చెప్పేసి పార్లమెంట్ లో వాళ్ళు గొడవలు పెడతా ఉంటే దానికి వీళ్ళు ఒత్తాస పలుకుతా ఉంటే ఎలా వస్తుంది? మనం మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెబుతారు. కానీ దానయ్య గారు ఇబ్రహీంపట్నం నుంచి లైన్ లో ఉన్నారు. దానయ్య గారు నమస్కారం, మాట్లాడండి. హలో దానయ్య గారు మాట్లాడండి ప్లీజ్. రైట్, రామచంద్రయ్య గారు మచిలీపట్నం నుంచి. రామచంద్రయ్య గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ వరకు నమస్తే సార్. మాట్లాడండి. ఇక్కడ ప్రత్యేక హోదా అన్నది బ్రహ్మ పదార్థం, అది రాదు 100% క్లియర్. అది దానికి జేసీ జవహర్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఖచ్చితం. ఇప్పుడు నిన్న జగన్ గారు ఇప్పుడు ఏదైతే రాదో దాని గురించి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిన్న దేని గురించి ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడి చాలా చక్కగా బ్రహ్మాండంగా మాట్లాడి అనుకున్నాం. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడాలి కదా సార్. మనకు ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 8 గురించి కూడా మాట్లాడాలి కదా, విద్యుత్ ఉద్యోగుల గురించి కూడా మాట్లాడాలి కదా, నీటి సమస్య గురించి కూడా మాట్లాడాలి కదా. ఇవన్నీ ఏం లేకుండా ఏమైనా బాబు గారిని ఇబ్బంది పెట్టాలి అంటే బాబు గారిని తెలుగుదేశం పార్టీ మనకి ఏంటంటే ఒక అనుభవమైన నాయకులు మనం ఎన్నుకున్నాం. సో దెన్ యువర్ అప్రోచింగ్ పోవాలి. ఇంకా కాంగ్రెస్ వాళ్ళతో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమో జగన్ తిడతారు, జగన్ చంద్రబాబు నాయుడు తిడతారు, మోడీని వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, బాబుని మొత్తం ఏదో రైట్. ఒక్క నిమిషం, సిహెచ్ఎం కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారి లైన్ లో ఉన్నారు. కృష్ణారావు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం. నేను ప్రధానంగా ఫోన్ చేసింది 2 విషయాలు చెప్దామని. చెప్పండి ప్లీజ్. ఇందాక జూపూడి గారు చెప్పారు, నిన్న సభలో కూడా అక్కడ చర్చ జరిగింది. ఈ టిఆర్ఎస్ అనేది పార్లమెంటరీ రీసెర్చ్ స్టడీస్ అనేది ఇట్స్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్, అందులో ఎటువంటి సందేహం లేదు. అది పార్లమెంట్ కి ఎటువంటి అనుబంధ సంస్థ కాదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆయన మిస్ ఇన్ఫర్మేషన్ వల్ల అయ్యి ఉండొచ్చు. అది ఏంటొచ్చే చాలా మంది మేధావులు వాళ్ళతో కూడుకున్నటువంటి సంస్థ. వాళ్ళు అద్భుతంగా ఇటు శాసనసభల పనితీరును పార్లమెంటు పనితీరును సమీక్షిస్తూ మంచి మంచి నివేదికలు ఇస్తుంటారు. ఇక రెండోది అత్యంత ప్రధానమైంది, నేను ఆంధ్రజ్యోతి పేపర్ ఇవాళ పేజీ 10 లో చూశాను, కొన్ని మిగతా పత్రికల్లో కూడా వచ్చింది, ఈనాడులో అయితే కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టీఫెన్సన్ అనే అతనికి రికమెండ్ చేశారు నామినేటెడ్ పదవి ఇమ్మని. కేసీఆర్ గారు దాన్ని కూడా జతపరిచి గవర్నర్ గా పంపారు. గవర్నర్ గారేమో దాన్ని వెనక్కి పంపి ఇదేంటి జగన్మోహన్ రెడ్డిది నాకు వచ్చిందని ఆయనకి పంపేశారు వెనక్కి అని. అది ఆ లేఖ ఏదో చించేసి పక్కన పెట్టి చేసినట్టుగా పత్రికల్లో వచ్చింది. బట్ దీనికి ప్రధానంగా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది జరిగింది స్టీఫెన్సన్ ఇష్యూలో కాదు. రాయన్ రాష్ అని ఆయన నామినేటెడ్ ఎమ్మెల్యేకి ఆశిస్తూ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇలా అన్ని పార్టీలతో కూడి అందరికీ టు హూమ్స్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ లాగా అందరి దగ్గర సిఫార్సు లెటర్లు తీసుకున్నాడు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు ఆ చీఫ్ సెక్రటరీ ఆ కార్యాలయం నుంచి మొత్తం రాజ్భవన్కి వెళ్ళింది. ఆ రాజ్భవన్కి వెళ్ళినప్పుడు గవర్నర్ గారు చూసినప్పుడు ఈ రాయన్ రాష్ అనే అతను ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన అతను ఈ జగన్మోహన్ రెడ్డి రికమెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను అవన్నీ ఆ మాటలన్నీ కూడా ఉన్నాయి అందులో. అవన్నీ చూసి ఆయన ఇదేంటి ఇలా ఉందని మళ్ళీ అప్పుడు వెనక్కి పంపిస్తే అది క్యాన్సిల్ చేశాడు ఆయన. అది మీకు గుర్తుండే ఉంటుంది. అది క్యాన్సిల్ చేసిన తర్వాత కేబినెట్ మీటింగ్ లో రోయల్ రాష్ ని పక్కన పెట్టేసి వేరే
పేరు కూడా రికమెండ్ చేశాడు. ఆయన రికమెండ్ చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు మళ్ళా స్టీఫెన్సన్ అనేది మళ్ళీ తెర మీద తెచ్చాడు. ఇతొచ్చి స్టీఫెన్సన్ కి సంబంధించి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కాలా. ఎందుకు అంటే ఈ వార్త రాసిన వాడిని నేను మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ ఐటమ్ నేను రాశాను, ఇలా గవర్నర్ గారు తిప్పి పంపారు అదే. సో దానికి ఆయన బట్ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు పొరపాటు చెప్పారు. వాళ్ళు కొంచెం సరిదిద్దుకోవాలి. అందుకే ఈయన కూడా ఛాలెంజ్ చేసినట్టు. అక్కడితో ఆగలేదు కదా కృష్ణారావు గారు, అక్కడితో ఆగలేదు కదా. హోటల్లో హరీష్ రావు గారు జగన్ మీట్ అయ్యారని అది వేరే విషయం, అది నాకు తెలియదు. అది ఏ హోటల్లో కలిసారో వాళ్ళు నిరూపించాలి. మీ ఇద్దరు ఖండించారు కదా, మీ హరీష్ రావు గారు ఖండించారు, జగన్ ఖండించారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పింది కాదా ఏమనంటే గవర్నర్ గారు వెనక్కి పంపారు, ఈయన జగన్మోహన్ రెడ్డి సిఫార్సు లేక ఉంది. అది మాత్రం వాస్తవం కాదు, అది ఈ ఇష్యూలో కాదు. మే 21 హోటల్ పేరు కూడా చెప్పినట్టున్నారు. అయితే జగన్ నాకు ఆ హోటల్ తెలియదు అన్నారు, కానీ మే 21 పలానా హోటల్ కూడా చెప్పారు కదా. అయ్యండి చదివాను, అయ్యిండమ్మా. అది ఆ హోటల్ కి సీసీ కెమెరాలు అన్ని ఉంటాయి కదా, చూస్తే తెలుస్తుందేమో. నేనైతే తెలంగాణ ప్రభుత్వం అయిపోయింది కదా. ఏమి రవీంద్ర గారు మీరే సామాన్ చెబుతారు? మిమ్మల్ని కాదు ఇంకేమన్నా చెప్పండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఈ రెండు ఇష్యూలోనే వాస్తవాలు చెప్తామని చెప్తున్నాను. ఓకే అంతే కదా. ధన్యవాదాలు కృష్ణారావు గారు. చెప్పండి. ఏపీ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం కాలంలో చెప్పండి. మీరు హరీష్ రావు గారు జగన్ మీట్ అయ్యింది వాస్తవం, లెటర్ రాయలేదని సరే కృష్ణారావు గారు చెప్పారు. ఇంకోళ్ళకి ఎవరికో రికమెండ్ చేశారంటున్నారు. అంటే రికమెండ్ చేశారంటే ఏదో సంబంధం ఉందని అనుమానం వస్తుంది కదా. అచ్చెన్నాయుడు గారు చెప్పిండ్రు, హరీష్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిండ్రు అని కలిసిండ్రు ఫలానా డేట్ మే 21 అని కూడా చెప్పిండు కదా. చెప్పినప్పుడు జగన్ లేచి ఏమని ఛాలెంజ్ చేసిండు, అయ్యా ఇది గనక మీరు రుజువు చేస్తే నేను రిజైన్ చేస్తా, మీ నాయకుడు ముఖ్యమంత్రి గారు రిజైన్ చేస్తారా అని వైఎస్ జగన్ ఛాలెంజ్ చేసిండు. దానికి ఖచ్చితంగా మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అక్కడ అటువైపు నుంచి స్పందన ఏం కనిపించాలి. దాన్ని బట్టి అది ఎంతవరకు నిజమనేటటువంటి విషయం అక్కడనే అర్థమవుతుంది. ఓకే, అంత వాస్తవం అయినప్పుడు మీరు కూడా తిరిగి ఛాలెంజ్ చేసేవాళ్ళు. మేము దీనికి సంబంధించినటువంటి ఆధారాలు అసెంబ్లీ ముందు స్పీకర్ గారు ముందు పెడతాం చెప్పి ఛాలెంజ్ వచ్చేది, కానీ రాలేదు. కానీ సమాచారం ప్రకారం వేరే కేసులో రికమెండ్ చేసినట్టుగా ఉంది కదా. మరి అది ఎట్లా, ఏ సంబంధం లేకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు కేసీఆర్ గారికి ఉత్తరం రాస్తారా పలానా వాడికి జగన్ గారు ఇప్పుడు కృష్ణారావు రాల్స్ రాయస్ ఆయన పేరు ఏదో చెప్పారు, కృష్ణారావు గారు చెప్పిన కన్సెంట్ అన్నట్లు అన్ని పార్టీ వాళ్ళతో తెలుసుకున్నారని, అన్ని పార్టీ వాళ్ళతో తెలుసుకున్నారని ఆయన తీసుకున్నటువంటి వ్యక్తిది రిజెక్టే చేసిండ్రు. ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు? ఆయన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని తీసుకుంటే నాకు మద్దతు దొరుకుదేమని చెప్పి ర్యాండ్ రాష్ చేసిండు. ఇటువంటి ఉత్తరాలు వచ్చాయి కాబట్టి రిజెక్ట్ చేస్తున్నామని గవర్నర్ గారు రిజెక్ట్ చేసి పంపించినారు. మరి దాన్ని తీసుకొచ్చి స్టీఫెన్సన్ కు చేసిండు అని చెప్పి ఆ స్టీఫెన్సన్ కు మద్దతు జగన్ ఉండు అని నోటుకు ఓట్లు కుట్ర చేశారు ఈ కేసులో. చంద్రబాబు నాయుడు అక్కడ జరిగినటువంటి విషయము అది ఆ పార్టీ నుంచి పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకోవాలి అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి ముడేసి హరీష్ రావు నోటలో కలిసిండు, కేసీఆర్ జగన్ ఒకటైండ్రు అని వాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలకు ఏపీలో జగన్ ఉండు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నారు కదా. హైదరాబాద్ లో ఉంటే పని ఉంటే జగన్ కేసీఆర్ దగ్గరికి రావచ్చు, తప్పేం లేదు. లేదా వచ్చి తనకేమైనా పని ఉంటే పని తీసుకోవడానికి సలహా అడగడానికి ఏముంటుందండి. చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు కలిసారా? గవర్నర్ దగ్గర కలుస్తున్నారు కదా. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకుడు ఏపీ అపోజిషన్ లీడర్ కేసీఆర్ ని ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. కలవకున్నా మరి ఇట్లా అబద్ధాలు చెప్పి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి నేనేమంటున్నా ఇన్ ఫ్యూచర్ కలిసిన తప్పేం లేదు. కలిసిన తప్పు ఏముంటదండి సలహా అట్లా కాదు. వాళ్ళు గట్టిగా వ్యాఖ్యానించిన ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ కేసీఆర్ తో కుమ్మక్కవుతున్నాడు అనేది అభియోగం. ప్రతిపక్షాలను నోరు నొక్కేటటువంటి వ్యవహారంలో ఇటువంటి వాటిని తెర మీద తీసుకొచ్చి సభను తప్పుదారు పట్టించేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చేసినటువంటి దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం కూడా వాస్తవమైన విషయం కాదు. హోదా కొరకు, స్పెషల్ స్టేటస్ కొరకు ఇటు ప్రతిపక్షంగా జగన్ కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మీరు కొట్లాడుతున్నారు. మరి మీరొక్కరు కాదు, 2 రాష్ట్రాలు విడిపోయినాయి.
మీతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. ఏ ప్యాకేజ్ మళ్ళీ వెళ్దాంలేండి. అంతేగాని మీరు దానికి దీనికి ముడిపెట్టి చేస్తే ఎట్లనండి? ఇద్దరు కలవచ్చు అనేది ఇదిగో 2 చొక్కాలు ఒకటే, ఒకే చొక్కా వేసుకుని వచ్చినట్టు ఒకసారి చూసుకోండి. జూపూడి గారు, ప్రభాకర్ రావు గారు ఈరోజు రాజశేఖర్ గారికి తెలుసు చాటు మాటుగా కలవడం తప్పు, కానీ నేరుగా ఎవరినైనా కలవచ్చు. ప్రజా సమస్యల మీద ఎవరైనా కలవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి గారి కర్నూలుకు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం ఎమ్మెల్యేలము ఎంపీ అందరం కలిసి గెస్ట్ హౌస్ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి కలిసినాం. నథింగ్ రాంగ్. అంటే మీ రాష్ట్రం కదా, అది ఇబ్బంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణలో కూడా మా పార్టీ ఉంది, తెలంగాణ ప్రజలలో మా పార్టీ ఉంది, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారానికి ఏదైనా తెలంగాణ వైపు ఉంటాడా ఏపీ వైపు ఉంటాడా అన్న ప్రశ్న వస్తుంది కదా. నేను వేశారు కదా, మీరు తెలంగాణ కేసీఆర్ తో కొమ్మక్క ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనేది మీ మీద అభియోగం. ఏపీ ప్రయోజనాలు ఎక్కడ పలంగా పెట్టలేదు కదా, ఏపీకి ఎక్కడ నష్టం జరగనీయడం లేదు కదా. ఇంతవరకు కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజా సమస్యల మీద ఎవరినైనా కలవచ్చు. ఈరోజు మాకు బీజేపీకి సంబంధం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ బీజేపీ నాయకులను పోయి కలిసినారా లేదా, రిప్రజెంటేషన్ ఇచ్చినారా లేదా, రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ఎవరినైనా కలవచ్చు. ఈ రోజు ఏ పార్టీ అనేది కాదు, ప్రజా సమస్యల మీద ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక నాయకుడిని ఎవరైనా పోయి కలవచ్చు. ఏం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఎంతమంది తెలుగుదేశం నాయకులు వచ్చి రాజశేఖర రెడ్డి క్లారిఫై చేస్తాను. చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే గవర్నర్ దగ్గరికి నోట్ ఎప్పుడు వెళ్తుందంటే ఈ మన ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కానీ లేకపోతే గవర్నర్ నామినేటెడ్ సీఎం ఆఫీస్ నుంచి క్యాబినెట్ తోటి సీఎం ఆఫీస్ నుంచి వెళ్తుంది. సీఎం ఆఫీస్ నుంచి నోటు పోయేటప్పుడు టు హూమ్ సో ఎవర్ ఇట్ మే బి అనే లెటర్లు ఇచ్చిన వాళ్ళు అన్ని ఆ లెటర్లు దాన్ని జతపరచు. ఓన్లీ 1 పేజీ 1 లైన్, అదే 1 పేజీ 1 లైన్ వెళ్తుంది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నిద్రపోతుందంటే ఇప్పుడు కావాలనుకున్న క్యాండిడేట్ 10 మందిని అడుక్కొని తెచ్చుకున్నాడు. అడుక్కున్న వాళ్ళు జగన్ లెటర్ కూడా ఉంది. జగన్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ హూ ఈజ్ జగన్ టు గివ్ ఎ లెటర్ టు ది అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్? అంటే వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? ఇక్కడ ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఇక్కడ మీరు నిన్న జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ ముఖ్య అధినేత మీద ముఖ్యమంత్రి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగితే సెక్షన్ 8 ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటే దాని మీద మాట్లాడకుండా మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు రికమెండ్ చేసి నీ దగ్గర ఉన్న 3 ఎమ్మెల్యేలని 3 ఎమ్మెల్యేలు ఇద్దరిని పంపించి 3 ఎమ్మెల్యేలు కూడా చివరిలో పంపిస్తే అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 2 కొంటే 1 ఫ్రీ అని. 2 కొంటే 1 ఫ్రీ. సుల్తాన్ బజార్ దానికి కూడా సెక్షన్ 8 పెట్టుకొని చంద్రబాబు నాయుడు గవర్నర్ గారికి మీరందరూ మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఒక నిమిషం మీరు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. మీరు గవర్నర్ గారికి పంపిన దానిలో ఈ లెటర్లన్నీ జతపరచవండి. అంటే మీరు మొత్తం నిద్రపోతుంటేనే ఈ ఫైల్ అంతా కూడా అక్కడికి వెళ్ళింది కట్ట. గవర్నర్ తెలివైనటువంటి వ్యవస్థ కాబట్టి అక్కడ అరే ఇదేంటి నాకు పొరపాటున వచ్చిందా ఏంటి వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా? కాబట్టి జగన్ గారి లెటర్ ఇదే రికమెండేషన్ రావడం అంటే వెనక్కి పంపితే ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టుగా రోల్స్ రాయ్ అనే అతనిది ఇది స్టీఫెన్స్ అన్న కాదు. అంటే స్టీఫెన్స్ అన్న కూడా ఇచ్చారు కృష్ణారావు గారు నోటీస్కి, అది రాకపోవచ్చు. ఆయన నోటీస్కి వచ్చింది, ఆయన పర్ఫెక్ట్ వార్త రాశాడు. సో దీన్ని రేపు హోటల్ ఏంటో లేకపోతే ఏంటో ఇవి కూడా ఫుటేజ్ మీరు అన్నట్టుగా ఫుటేజ్ వచ్చినప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళింది నిన్న సబ్జెక్టు? ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ది స్పెషల్ స్టేటస్. మీరు ఎక్కడికో తీసుకెళ్లారు, ఇవన్నీ రావు. నేను అడుగుతా ఉన్నా ఒకవేళ స్పెషల్ స్టేటస్ నేను అడుగుతున్నా సార్. ఇందాక చెంగళరాయుడు గారు మాట్లాడారు. తెలుగుదేశానికి కష్టాలు స్టార్ట్ అయ్యాయని ఈ రోజు అన్నారు. నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కృత నిశ్చయం ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ప్రధానమంత్రి గారికి ఇచ్చినటువంటి 11 పేజీల లెటర్ లో కూడా స్పెషల్ స్టేటస్ కావాలి. ఈ రోజు దాన్ని మనస్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఇచ్చిన బాధ్యత వక్ర మార్గాల్లో మీ స్టేజ్ మీద ఉపన్యాసం ఇచ్చినట్టు ఇస్తే ఉపన్యాసం కాదు, వాస్తవాలు కాదా ఇవన్నీ? వాస్తవాలు కాదా? తెలుగుదేశం కష్టాలు కాదు. దివాకర్ దగ్గర కూర్చోండి. మీకు దివాకర్ రెడ్డి గారు ఒక నిమిషం. దివాకర్ రెడ్డి గారు కూర్చోండి. మీకు దివాకర్ రెడ్డి గారిదే మీరు ప్రామాణికం తీసుకోబాకండి. ఎందుకంటే పార్లమెంట్ లో రాయలసీమలో 7 సార్లు ప్లీజ్ నా వాయిస్ పోనివ్వండి. ఇక్కడ దివాకర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, ఆయన అంటే మాకు గౌరవం ఉంది.
కానీ తనకి ఏది ఇష్టమైతే అదే ఆ రోజు చమత్కారంగా మాట్లాడి వెళ్ళిపోయే ఒక పెద్ద మనిషి. అంతేనా? అంతకన్నా ఇదేం ప్రామాణికం కాదు. అది తెలుగుదేశం పార్టీ వాయిస్ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ వాయిస్ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తారో అది మాత్రమే మీరు తీసుకోండి. ఇట్లా ఒక ఎంపీని పట్టుకుని అది నేను అనేది కాదనట్లేదు. ఆయన మామూలుగా ఆయన ఉన్నదేదో మొహాన్ అంటాడని ఉండదు సార్. అది చాలా అంటే ఆయనకు అనుభవం ఉంది. ఆయన అన్నయ్యన్ని కరెక్ట్ కాలేదు కదా. ఆయన అన్నయ్యన్ని కరెక్ట్ కాలేదు కదా. చెంగల్రాయుడు గారు ఆయనది ప్రామాణికం అన్నాడు, కాంగ్రెస్ అడుగు అయిపోతుంది అన్నాడు, అయిపోయింది కదా. అది ఆయన చెప్పడం ఏంటి, పిల్లోడు కూడా చెప్తాడు. పిల్లోడు కూడా చెప్తాడు కాంగ్రెస్ అయిపోతుందని. ఇక్కడ ఇంకొక విషయం ఆయన చెప్పింది మటుకు ప్రాణానికి కాదు. ఇక్కడ ఆయన చెప్పిన దివాకర్ రెడ్డి గారు చెప్పింది ప్రామాణికం కాదు. ఇట్స్ నాట్ ఎ బైబిల్ టు ది దిస్ థింగ్. ఆయనకు ఉన్నటువంటి అనుభవంలో ఈ విధంగా కనపడుతుందని చెప్పుండొచ్చు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇది ఎలక్షన్ ప్రామిస్. ఇది బీజేపీ తెలుగుదేశం. మీరు ఇంకొక యాంగిల్ ఎందుకు చూడండి, నేను అడుగుతున్నా. ఇంకొక యాంగిల్ లో కూడా చూడండి. బీజేపీకి అడ్డం తిరగటం కాదు, బీజేపీని కూడా ఇటు తీసుకొచ్చి మీరు పార్లమెంట్ లో చేసినటువంటి వాదనకి ఇది సరైనటువంటి వాదన చెప్పడం కోసం ప్రభాకర్ గారు, మీకు చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం ఈ 15 నెలల తర్వాత మీరు అసెంబ్లీ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మీరు అఫిషియల్ రెజల్యూషన్ తీసుకొని వెళ్ళాలా. ఇక్కడ చర్చిలో మనం చర్చిల్లో ప్రతి చర్చిలోనూ అసెంబ్లీ నుంచి రెజల్యూషన్ పోలేదు, పాలకపక్షం పట్టించుకోవడం లేదు, ప్రతిపక్షం సార్. రెజల్యూషన్స్ ఎప్పుడు వస్తాయంటే డిఫికల్టీ వచ్చినప్పుడే వస్తాయండి. ఫస్ట్ సెషన్ లోనే రెజల్యూషన్ రాదు. ఎక్కడున్నా మనం అసలు ఒక నిమిషం చెప్పండి. ఫస్ట్ సెషన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని తర్వాత బడ్జెట్ సెషన్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మాకు ఇస్తామన్నది మీరు ఇవ్వలేదు, మాకు ఇస్తామనే బడ్జెట్ లో మీరు ఇవ్వలేదు. ఇవ్వనండి కేసీఆర్ గారు వినండి. సో బడ్జెట్ సెషన్ లో రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కూడా అప్పుడు అడగలేదని మీ మీద వీళ్ళు ఎవరు అడిగారు? అసలు ఎవరికి ఉందండి? కాంగ్రెస్ కి రోల్ ఎక్కడ ఉంది? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? కేసీఆర్ గారు ఇప్పుడు దాకా వీళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేయడం బాధ్యత ఎవరిది? బాధ్యత వాళ్ళది కానీ మేము అడుగుతున్నాం కదా. విచిత్రమైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే విచిత్రమైన వితండవాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేయరు, చేతులు ఎత్తేసారు, ఈ రోజు చేశారు. చేసిన దానికి మీరేం చెప్తున్నా, ముందే అడిగి ఉండాలంట. తప్పు పట్టడం తప్పని మేము అడుగుతున్నాము. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయాలని భావిస్తున్నారా అంటే 22% మంది అవునని, 75% మంది కాదన్నారు. మొదట అనుకూలంగా వచ్చింది, ఇప్పుడు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత